హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు కేకేఎన్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఈరోజు కాదు, రేపటికి ఒక మంచి రెసిపీ చేద్దాం పిల్లలకి మార్నింగ్ టిఫిన్కి. అదేంటి అంటే గుంట పొంకనాలు. అది ఎలా చేయాలి, దాని ప్రాసెస్ ఏందో చెప్తా చూడండి. మనము ఫస్ట్ ఏం చేయాలంటే 2 పావుల బియ్యం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఒక పావు వస్తున్నాం కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పావు, 2 పావుల బియ్యం తీసుకోవాలి. ఫస్ట్ ఆ బియ్యంలో కొంచెం మినపప్పు వేయాలి. ఇప్పుడు 2 పావుల బియ్యం పోసినాం కదా, అందులో ఈ పావులో హాఫ్ మినపప్పు వేయాలన్నమాట. చూడండి, సరిపోతాయి ఇవి. ఇది వేసి మంచిగా కలుపుకోవాలి. 2-3 టైమ్స్ కడుక్కొని నానబెట్టాలి. ఈ బియ్యము మినపప్పు 2 కలిపి వేసాం కదా, ఇవి బియ్యాన్ని మంచిగా 2-4 టైమ్స్ కడుక్కోవాలి. మంచిగా చూసుకోవాలి, ముందు ఏమైనా మెరుగలు ఉన్నాయా, ఏమైనా ఉన్నాయా లేవా అనేది మంచిగా చెక్ చేసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కడుక్కున్న బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యంలో కొన్ని వాటర్ పోసి నానబెట్టాలన్నమాట. ఇది నైట్ మనం 4-5 అవర్స్ నానబెట్టుకుంటే మంచిగా నానుతాయి. ఇట్లా కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, దీన్ని మంచిగా నానబెట్టుకోవాలి. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిపైన క్యాప్ పెట్టుకుందాము. క్యాప్ పెట్టి నానబెట్టుకుందాము. 5 అవర్స్ నానింది. ఇది నానిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ గిన్నె ఉంది కదా, ఈ మిక్సీ గిన్నెలో మిక్సీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, మెత్తగా అయింది పిండి. ఇంకా కొంచెం ఉంది కదా, దీన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకుంది చూడు, ఇలా అయింది. దోశ ఎట్లా వేసుకుంటామో సేమ్ అలాగే అయింది. ఇది మార్నింగ్ వరకు ఇలా పొంగుతుంది అన్నమాట. నేను సోడా కూడా వేయలేదు, ఎందుకంటే హెల్త్కి మంచిది కాదు కాబట్టి. ఓన్లీ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టిన. ఇది బాగా కలుపుకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇక ఇందులో కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోవచ్చు కొంతమంది, అంటే కొంచెం ఇప్పుడే వేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసుకుంటలే, ఎందుకంటే ఇప్పుడు వేసుకొని పెట్టుకుంటే అవి కూడా నాని కొంచెం కారంలాగా అవుతుంది, పిల్లలు తినలేరు కదా. అందుకే నేను మార్నింగే కట్ చేసి ఇలా వేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఇది బాగా కలిపాను కదా, కలిపిన దాని మీద మూత పెట్టుకొని మనం సరిగి పెట్టుకోవాలి. మార్నింగ్ వేసుకోవాలి గుంట పొంకనాలు. చూడండి, ఇది ఎంత మంచిగా అయిందో మార్నింగ్ వరకు. చూడండి, గట్టిగా అయింది. ఫస్ట్ పలుచగా ఉండే కదా, ఇప్పుడు గట్టిగా అయింది. ఇందులో కావాలనుకుంటే మనం కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకు తగినట్టు. ఇందులో ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలన్నమాట మంచిగా. ఇలా కలుపుకొని మనం పొయ్యి మీద పెనం పెట్టాలి. గుంట పొంకనాలకు సంబంధించింది సపరేట్ పెనం ఉంటుంది. ఆ పెనం పొయ్యి మీద పెట్టి హీట్ అయ్యాక అందులో హోల్స్లలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. వీటికి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మంచిగా ఉడకాలి కదా లోపల, అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి.
అది హీట్ అయ్యాక అందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎలా వేస్తున్నానో ఇలా వేసుకోవాలి. ముందు మధ్యలో వేసుకోవద్దు, ఎందుకంటే మధ్యలో ఎక్కువ హీట్ అవుతుంది కాబట్టి తొందరగా అవుతాయి, అవి తొందరగా మాడిపోయి ఉంటుంది. అందుకే కార్నర్స్కి వేసుకున్న తర్వాతనే మధ్యలో వేసుకోవాలన్నమాట. చూడండి కార్నర్స్గా అవుతున్నాయి, అప్పుడు మధ్యలో వేసుకోవాలన్నమాట అవి. ఇప్పుడు ఇలా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న దాని మీద క్యాప్ వేసుకుంటే అది లోపల అనేది మంచిగా ఉడుకుతుంది అన్నమాట. అది కొద్దిసేపు అయినాక మళ్ళీ క్యాప్ తీసేయాలి. చూడండి ఎంత మంచిగా పొంగినాయో, లావు లావుగా వచ్చినాయి. నేను ఇందులో సోడా కూడా వేసుకోలేదు. చూడండి ఎంత బాగా కాగినాయో. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని రివర్స్గా మలుపుకొని వేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటి తీసి స్పూన్తో తీసుకొని చూడండి ఎంత మంచిగా అయినాయి అవి. చూడండి అన్నీ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇలా వేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకోవాలన్నమాట. చూడండి మంచిగా అయినాయి కదా, సోడా వేసినట్టే అయినాయి మంచిగా. కానీ సోడా వేసుకోలేదు నేను, ఎందుకంటే సోడా మంచిది కాదు కాబట్టి. ఇప్పుడు దీని మీద కూడా కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని ఉంచుకోవాలి, ఒక 2 minutes అట్లా. అంతే, ఎక్కువ కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ తొందరగా మాడిపోతాయి అన్నమాట. 2 minutes అట్లా ఉంచుకొని తీసేసుకోవాలి. చూడండి ఎలా అయ్యాయో. వీటిని తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. చూడండి ఇలా ఎంత మంచిగా అయినాయో చూడండి. 2 sides మంచిగా కాలినాయి అన్నమాట అవి. దీనికి మళ్ళీ ఇంకో రౌండ్ వేస్తున్నాను చూడండి. రౌండ్ అయిపోయింది, ఇంకో రౌండ్ వేస్తున్నా. సేమ్ ఇలాగ ఎట్లా వేసుకున్నామో ఇప్పుడు కూడా సేమ్ అలాగే వేసుకోవాలి. వేసుకున్నాం కదా, అయిపోయింది కదా, మళ్ళీ క్యాప్ పెట్టేస్తున్నాం. మళ్ళీ ఇంకో సైడ్ చట్నీ, దీనికి పల్లీల చట్నీ అయితే బాగుంటుంది. చూడండి మంచిగా అయినాయి కదా. దీన్ని కూడా అన్నీ ఒక దగ్గర తీసి సైడ్కి ఎత్తేసుకున్నాం. చూడండి చాలా బాగా అయినాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. చూడండి దీంట్లోకి పల్లీల చట్నీ అయితే బాగుంటుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూసేద్దాం. ఇప్పుడు గుడ్డ పంచదారకు పల్లీలు చట్నీ ప్రిపేర్ చేస్తున్నాము. ఇవి బాగా వేయించుకోవాలి. వాచింగ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలంటే ఈ బాగా చేసుకుంటే నాకు ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు కావాల్సినంత వేసుకోవాలి. బాగా వేసుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి, మిక్సీ చేసుకోవాలి. దీన్ని పల్లీల చట్నీకి పోపు వేసుకోవాలి. పల్లీలు వేయించి పక్కకు పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టుకోవాలి, కొంచెం సాల్ట్ వేసి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.